బ్యాక్ టు బ్యాక్ 9 హిట్స్ అని మాట్లాడుతున్నారు. అనిల్ రావిపూడి అంటే ఒక బ్రాండ్ అని మాట్లాడుతున్నారు. బట్ కాకపోతే ఒకసారి మీరు ఫస్ట్ డే సెట్‌లోకి అడుగుపెట్టిన డే గుర్తొస్తే గనుక ఏమనిపిస్తుంది మీ మైండ్‌లోకి వచ్చేది? ఫస్ట్ థాట్ ఏంటి? ఫస్ట్ డే అంటే ఏ డైరెక్టర్‌కైనా ఒక డ్రీమ్ సిట్యుయేషన్ హ్మ్. అది. సో, నా ఫస్ట్ ఫిల్మ్ 2015 జనవరి 23 జనవరిలోనే రిలీజ్ అయింది. జనవరి ఈజ్ ఆల్వేస్ లైక్ బిగ్ సెంటిమెంట్ అనుకోవాలి నాకు. మీకు అదే. ఫస్ట్ డే అంటే హ్మ్, ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఒక 3 ఏళ్ళు డైరెక్షన్ ట్రయల్స్‌లో ఉండి, ఆ అవకాశం మనకొచ్చినప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంటది? ఫ్యూచర్‌లో ఏంటి? అనే టెన్షన్ లేదు నాకు. హ్మ్. అవకాశం వచ్చింది. అవకాశంతో నేనేంటో చూపించాలని ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ఉంది. హ్మ్. సో, ఫస్ట్ ఫిల్మ్‌కి మాత్రం ఏ రోజు 1% కూడా బెరుకు లేదు, భయం లేదు. హ్మ్. సో, ఆ అనిల్ వేరు. హ్మ్. ఆ తర్వాత నుంచే భయం, బెరుకు స్టార్ట్ అయింది. ఓహ్! ఆ సక్సెస్‌ని ఎలా నిలబెట్టుకోవాలా అని. హ్మ్. సో, కాబట్టి ఫస్ట్ ఫిల్మ్‌కి మొత్తం డేరింగ్ అండ్ డాషింగ్‌లా ఉన్నా. కానీ జనరల్‌గా ఫస్ట్ సినిమాకే కాస్త కూస్త భయం ఉంటది అస్సలు కదా లేదు సార్. నాకు. ఎందుకు హ్మ్. అది విచిత్రం. ఎందుకంటే తగిలితే తగులుతది లేదా లేదు అన్న దీంట్లో ఉంటాం కదా! ఎట్టి హ్మ్. పరిస్థితుల్లో హ్మ్. ఈ సినిమా మనం ప్రూవ్ చేసుకోవాలని ఒక కసి, కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! హ్మ్. సో, దాంట్లో నాకెక్కడ ఆ ఇది లేదు. హ్మ్. సో, ఫస్ట్ డే సెట్‌లోకి రాగానే దిస్ ఈస్ ద టైమ్ వచ్చింది మనకి. హ్మ్. మనం ఏంటో, మన స్టాంప్ ఏంటో, మన మార్క్ ఏంటో ఇక్కడ మనం చూపించాలి హ్మ్. అవకాశం అన్నదొకటి ఉంది. ఆ కసి 9 ఏళ్ళుగా అలాగా 10 ఆ! ఏళ్ళుగా అలా కంటిన్యూ అవుతా వస్తుంది. అవుతుంది. ప్రతి సినిమాకి తగ్గకుండా యాహ్! వస్తుందనేది యాహ్! గొప్ప విషయం యాహ్! సార్ బేసిక్. అయితే నాకు మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు. హ్మ్. వాళ్ళ ఫ్రెండో, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో హ్మ్. మాట్లాడుకుంటున్న ఒక మాట చెప్పాడు. ఆయన సంక్రాంతి పండుగ అప్పుడు లెక్కలేసుకుంటున్నారంట. హ్మ్. మన ఇద్దరు పిల్లల బట్టలకి ఇంత, హ్మ్. మన బట్టలకి ఇంత, హ్మ్. ఇంటికి వచ్చే వాళ్ళకి సంబంధించి హ్మ్. ఎంతెంత పెట్టాలి కదా! ఇంత, అలాగే పిండి వంటలకి ఇంత అని చెప్పి. హ్మ్. తర్వాత అనిల్ రావిపూడి సినిమాకి ఇంతనంట. ఆ! అంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉన్నారు. ఇదంతా ఓకే. హ్మ్. అంటే బట్ మీరు ఎలా అయిపోయారంటే ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు. యాహ్! ఇప్పుడు యాహ్! బట్టలన్నీ ప్రతి ఈ హ్మ్. సంక్రాంతి పండుగకి ఉండాల్సింది కదా! అవును. సో, అవును. అనిల్ రావిపూడి సినిమాకి ఇంత అని టిక్ చేసుకుంటున్నారంట. యాహ్! సో, ఇలాంటి మాటలు విన్నప్పుడు అంటే ఒక బాధ్యత అనిపిస్తదా? భయం అనిపిస్తదా? ఎలా అనిపిస్తూ ఉంటది మీకు? చాలా చాలా సంతోషం అనిపిస్తది. హ్మ్. ఎందుకంటే ఆడియన్స్ తోటి ఒక కనెక్ట్ ఫార్మ్ అవ్వటం అనేది చాలా, హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏ డైరెక్టర్‌కైనా అదొచ్చిందంటే ఒక ఒక తెలియని మనం ఒక సేఫ్ జోన్‌లో ఉన్నాం. మనం ఒక సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాం అని ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం హ్మ్. చేసే పనికి. ఈ సినిమా మనం రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ మన సినిమాని వచ్చి చూస్తారని ఒక ధైర్యం ఉంటుంది. సో, ఆ కనెక్ట్ నేను ఒక 10 ఇయర్స్‌గా వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాను. సినిమా టు సినిమా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా ఫెస్టివల్ అంటే వాళ్ళతో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాను నేను. యెస్. ఎందుకంటే గడిచిన 9 సినిమాల్లో 4 ఫెస్టివల్ రిలీజెస్ అంటే నాట్ ఎ జోక్. హ్మ్. సో, 4 ఫెస్టివల్స్ ఒకదాన్ని మించి ఒకదాన్ని సక్సెస్ అవ్వటం అనేది ఇంకా ఇది అసలు మనం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. సో, సక్సెస్ రేంజ్ గూడా ప్రతి సంక్రాంతికి పెరుగుతూ వచ్చింది. యెస్. సో, దానివల్ల ఏంటంటే మీరన్నట్టు వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్‌ని అయిపోయాను అనేది అది నాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌లా ఫీల్ అవుతాను. మరి బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి వస్తున్నారు.